One day I asked a Pentecostal, నేను ఒక రోజున ఒక పెంతెకోస్తల అతన్ని ఇలా అడిగాను, what is the meaning of Pentecost? పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి చెప్పు అని అన్నాను. I said, from where does this word Pentecost come? అయితే నేను అడిగాను, ఈ పెంతెకోస్తు అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అసలు? And I mean, he didn't know it. ఆయనకు తెలియదు అది. Then we had to tell him, అప్పుడు మేము ఆయనకు చెప్పాల్సి వచ్చింది. Pentecost means 50. పెంతెకోస్తు అంటే అర్థం 50. 50 what? 50 ఏంటి? This number 50 was calculated from the day the sheaf was waved. ఈ 50వ దినమును ఎక్కడి నుండి లెక్క పెడతారంటే, ఏ దినమైతే ఈ యొక్క పన అల్లాడించబడుతున్నదో అక్కడి నుండి వాళ్ళు లెక్క పెట్టినప్పుడు అది 50వ దినం పెంతెకోస్తు. That is what Pentecost means. అదే పెంతెకోస్తు అంటే అర్థము. And there was a feast of Pentecost. మరి అక్కడ ఒక పెంతెకోస్తు పండుగ ఉన్నది. And it was calculated as 50 days from the waving of that sheaf of the first fruits. ఆ మొదటి ఫలములు, ఆ ప్రథమ ఫలముల యొక్క పన అల్లాడించబడిన దగ్గర నుండి లెక్క పెడతారు అది. And that 7 Sabbaths was 7 church ages. మరి ఆ 7 సబ్బాతులు అది 7 సంఘకాలములై ఉన్నవి. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ అని చెప్పగలరా? And then came the 50th day. తర్వాత 50వ రోజు వస్తున్నది. And in that 50th day they took 2 leavened bread. మరి 50వ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే 2 లీవెన్ బెడ్ ఆ పులిసిన రొట్టెలను తీసుకుంటారు. 2 పులిసిన రొట్టెలను. This was one feast. మరి ఇది ఆ యొక్క పండుగ అయి ఉన్నది. Where they took leavened bread. yes పులిసిన రొట్టెలను వాళ్ళు అక్కడ తీసుకుంటారు ఈ పెంతెకోస్తు పండుగ రోజున. It's in the Bible. మీరు అది బైబిల్లో ఉంది అది. And that was waved in the air. అది కూడా గాలిలో అల్లాడించబడుతుంది. But that Pentecost feast was tied to the waving of the sheaf. అయితే ఈ పెంతెకోస్తు యొక్క పండుగ అది ఈ పన అల్లాడించబడి దాంతో సంబంధం కలిగి ఉన్నది. Christ the first fruits, మరి క్రీస్తు మొదటి ఫలముగా, ప్రథమ ఫలముగా waved on the day of Pentecost. పెంతెకోస్తు దినమున ఆయన అల్లాడించబడ్డాడు. But from that time, మరి ఆ సమయం వరకు 7 Sabbaths, 7 సబ్బాతులు, 7 church ages. 7 సంఘకాలాలు. But at the end of the church ages, మరి 7 సంఘకాలాల యొక్క ముగింపులో 2 breads. 2 రొట్టెలు. One for the Jew, one for the Gentile. మరి ఒకటో యూదుల కొరకు, ఒకటో అన్యజనుల కొరకు. The message going to the Jew and to the Gentile. మరి ఆ వర్తమానము ఇటు యూదుల యొద్దకి మరి అన్యజనుల యొద్దకు వెళ్తా ఉన్నది. The same Son of Man ministry, అదే మనిషి కుమారుని పరిచర్య going to the Gentile, అది అన్యజనులకు వెళ్తూ ఉన్నది. to rapture a bride, వధువుని ఎత్తబడిలోనికి తీసుకెళ్ళడానికి. going to the Jew, అది యూదుల యొద్దకు వెళ్తున్నది. to get 1,44,000. 1,44,000 మందిని పట్టుకోవడానికి. Amen. ఆమేన్. That was the feast of Pentecost. అదే పెంతెకోస్తు యొక్క పండుగ అయి ఉన్నది. All